ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శుక్రవార వర్చువల్ ఆరాధన నిమిత్తమై దేవుడు మనందరినీ ఈ విధముగా నడిపించిన విధానానికి దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి మరి యొక్క సంఘారాధన నిమిత్తమై తండ్రి ప్రభా మమ్మల్ని సమాయత్తం చేసినందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మీ కృపకు తండ్రి పాత్రలుగా మీరు ఇచ్చి ఉన్నారయ్యా. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభువా పరిస్థితుల్లో ప్రభువా మమ్మల్ని తండ్రి మీరు సజీవులుగా ఉంచి ఉన్నారు తండ్రి. ఇది కేవలము తండ్రి ప్రభువా నీ ఉచితమైన కృప మా జీవితముల పట్ల మీరు చూపిస్తున్నదే ప్రభువా. అయ్యా నీకే స్తోత్రములు. మరి ప్రతి బిడ్డను తండ్రి మీరు సంరక్షిస్తున్నారు ప్రభువా. మా సంఘ సభ్యులను తండ్రి, అదేవిధంగా తండ్రి ఈ ప్రోగ్రాంను తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు సంరక్షిస్తున్న విధానం ప్రభు నీకే స్తోత్రాలు. మీ కృపక పాత్రలుగా బిడ్డలు మీరు ఉంచండి. పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభువా నీ ప్రియబిడ్డలతో తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు నీకే స్తోత్రాలయ్యా. మరి వారి వారి జీవితాలలో ప్రభువా ఎటువంటి వర్తమానం అవసరం ఉంది ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీ కృపక తండ్రి పాత్రలుగా వర్ణించమని కోరుచున్నా ప్రభువా. ఈ ఆరాధన తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు ప్రభువా నీ యొక్క అధ్యక్షతలో నీ ఎలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టముగా జరిగించుకొనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుద్దాం. Yeah.
స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 2వ కీర్తన ప్రియా చదివి వినిపిస్తుంది. 2వ కీర్తన చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగొట్టుదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వనకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.
ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములిని సింహాసనాధారం, నీతి న్యాయములిని సింహాసనాధారం, కృపా సత్యములిని సన్నిధానవర్తులు, కృపా సత్యములిని సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముపై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముపై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతి యాగమే చేసెదనిరతం, స్తుతి యాగమే చేసెదనిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బూరగనులే నింగిలో మ్రోగగా, రాజాదిరాజా నీవే వచ్చు వేళ. బూరగనులే నింగిలో మ్రోగగా, రాజాదిరాజా నీవే వచ్చు వేళ. సంసిద్ధతతో వెలిగి సిద్ధితో, సంసిద్ధతతో వెలిగి సిద్ధితో, పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములిని సింహాసనాధారం, నీతి న్యాయములిని సింహాసనాధారం, కృపా సత్యములిని సన్నిధానవర్తులు, కృపా సత్యములిని సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం.
ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. ఆ అధ్యాయం అంతటిని కూడా మనము ఈ సమయంలో మనము ధ్యానిద్దాం. ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణత మరియు ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దైవత్వ స్థితి నిమిత్తము వ్రాయబడి ఉన్నది. మరి ఎవరికి ఇది వ్రాయబడి ఉన్నదంటే పాలస్తీనాలోని హెబ్రీ క్రైస్తవులకు, అనగా యూదా క్రైస్తవులకు వ్రాయబడి ఉన్నది. మరి దీన్ని ఎవరు రాశారంటే పౌలు భక్తుడు వ్రాసినట్లుగా బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. మరి దీనిపైన భిన్నాభిప్రాయములు ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని వచనముల ఆధారముగా పౌలు భక్తుడు వ్రాసినట్లుగా బైబిల్ పండితులు నిర్ధారించి ఉన్నారు. మరి ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకము 60 మరియు 70 మధ్యలో ఇది వ్రాయబడినట్లుగా మనము చరిత్రలో మనం చూడగలము. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే పాలస్తీనాలో యూదా క్రైస్తవులు వారి జీవితంలో వచ్చినటువంటి హింసలను బట్టి వారు క్రైస్తవ్యం నుండి తిరిగి మరలా యూదా మతంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి. వారిని ఉద్దేశించి క్రీస్తు యొక్క ఔన్నత్యమును గురించి, క్రీస్తు దేవదూతల కంటేను, మోషే కంటేను, మరి ప్రవక్తల కంటేను కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ పత్రికలో మనము గమనించగలము. మరి వెనుతిరిగినటువంటి విశ్వాసుల జీవితంలో పరిపక్వత నిమిత్తమై వారిని బలపరిచేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక వ్రాయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు నిత్యమైనటువంటి ఒకే బలిని ఆయన ఇచ్చినట్లుగా, ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చిన వ్యక్తిగా, మరి క్రీస్తు తండ్రికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశములను ఉద్దేశించి యూదా క్రైస్తవులను బలపరుస్తూ వారి జీవితాలలో పరిపక్వత రావాలని భక్తుడు రాసినట్లుగా మనము గమనించవచ్చు. మరి ఈ పత్రికలో 5 హెచ్చరికలను కూడా గ్రంథకర్త యూదా క్రైస్తవులను ఉద్దేశించి హెచ్చరించి ఉన్నాడు. మరి ఈ పత్రికలో ధ్యానిస్తున్న సమయంలో వాటిని గురించి కూడా మనము తెలుసుకుందాం. మరి మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4 భాగములుగా దీన్ని మనము గుర్తించవచ్చు. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రీస్తు అందరికంటే గొప్ప నామము కలిగి ఉన్నాడు. మరి 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రీస్తును దేవదూతలు ఆరాధిస్తారు. దాని గురించి మనము తెలుసుకుంటాం. మరి 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే దేవదూతలు ఆత్మలు, కానీ క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడని మనము తెలుసుకుంటాం. మరి 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం గమనిస్తే దేవదూతలు తండ్రి కుడివైపున కూర్చొనలేరు. మరి తండ్రి కుడివైపున ఎవరు కూర్చుంటారో, ఎవరు కూర్చొని ఉన్నారో మనము ఈ యొక్క వాక్య భాగాలలో మనము తెలుసుకుంటాం. మరి మొట్టమొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా మాట్లాడుట. పాత నిబంధన మనం గమనించినట్లయితే 39 పుస్తకములు ఆయా సందర్భంలో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రాంతాలలో, ఆయా సంస్కృతులను ఉద్దేశించి ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. ఆయా సమయాలలో వేరువేరు పరిస్థితులలో ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడని గ్రంథకర్త వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు,
మోషేతో మాట్లాడాడు, యెషయా ప్రవక్తతో మాట్లాడాడు. అనేకమైన ప్రవక్తలతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తాం, దర్శనంలో మనం చూస్తాం. అనేక విధములుగా తన బిడ్డలతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి 2 పేతురు 1:21 చూసినట్టయితే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవక్తలు మాట్లాడారంటే దేవుని యొక్క మాటను వారు ఏ విధముగా మాట్లాడగలిగారంటే పరిశుద్ధాత్మ వలన వారు ప్రేరేపించబడి ఉన్నారు. మనిషిని ఇచ్చిన బట్టి వారు మాట్లాడలేదు, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి వారు మాట్లాడి ఉన్నారు, దేవుని మాటలను తెలియచేసి ఉన్నారు. మరి దేవుని ఏదైతే చెప్పాడో దానిని, ఆ ప్రత్యక్షతను నేరుగా వారి జనాంగముతో వారు మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్య మూలంగా మనం చూస్తున్నాం. వారు కేవలము మాట్లాడినది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి, మరి గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడి ఉన్నది. మరి యూద క్రైస్తవులను ఉద్దేశించి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. మరి ఆనాడు దేవుడు మాట్లాడినది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారికి ప్రత్యక్షత దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది వారి యొక్క సొంత ఆలోచన బట్టి కానీ, సొంత ఇష్టమును బట్టి కానీ దేవుడు వారితో మాట్లాడలేదు. మరి ఆనాడు మాట్లాడినటువంటి మాట అది అసంపూర్ణమైనదిగా ఉన్నది. కనుకనే తరువాత తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడాడు. కుమారుని ద్వారా దేవుడు తన సంకల్పాన్ని తెలియపరిచాడు. కుమారుని ద్వారా తన్ను తాను ఈ లోకమునకైనా కనపరుచుకున్నాడు. తర్వాత వచ్చినాన్ని మనం చూస్తే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుట. 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నియమించాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా గ్రంథకర్త ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన సమస్తానికి. మరి ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు పరిపూర్ణమైనటువంటి వర్తమానము వారికి అందలేదు, కానీ మరి ఎప్పుడైతే కుమారుని ద్వారా మాట్లాడాడో ఆ పరిపూర్ణత అనేది కుమారుని ద్వారా దేవుడు ఇచ్చి ఉన్నాడు. తను తాను కనపరుచుకుని ఉన్నాడు. మరి దేవుడు తన కుమారునికి సమస్తానికి కూడా వారసుడిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నియమించాడు. ఎందుకంటే కుమారుడు సృష్టి ఆరంభములో, సృష్టి నిర్మాణములో తండ్రితో మమేకమై ఉన్నాడు, తండ్రితో ఏకత్వము కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గ్రంథకర్త క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క ఒక ఉన్నతమైన స్థితిని గురించి, ఆయన ఏ విధముగా దేవునితో సంబంధమును కలిగి ఉన్నాడు, ఏ విధముగా ప్రవక్తల కంటే కూడా ఉన్నతమైన వాడో గ్రంథకర్త వారికి తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 గమనించినట్లయితే, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటను మనం గమనించినట్లయితే యేసు చెప్తున్నాడు, నేను చేసినటువంటి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. క్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆయన దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో,
ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా దేవుని యొక్క తలంపై ఉన్నదని తెలియచేస్తున్నాడు ఇక్కడ. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరు తనను పంపారు? తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును పంపి ఉన్నాడు. సర్వమానవాళి యొక్క పాపములను పరిహరించడానికి తన ప్రియకుమారుడిని శరీరధారిగా ఈ యొక్క లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. మరి లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా తండ్రి వద్ద నుండి వచ్చినదే. తండ్రి మాటనే తన మాటగా ఆయన చెప్పి ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన చిత్తము చొప్పున చేయనిచ్చుకున్నప్పుడు ఆ బోధ దేవుని వల్ల కలిగినదా లేక తనంతట తానుగా బోధిస్తున్నాడో తెలుసుకుంటారని క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు యొక్క లోకములో దేవుని మాటను బోధించినప్పుడు అనేకమైన యూదులు క్రీస్తుని మెస్సయ్యగా గుర్తించలేకపోయినారు, నిరారోపణ చేశారు, ఒక అపరాధిగా చూశారు, దైవదూషణ చేస్తున్నామన్నారు. అయినప్పటికీ కూడా తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఆయన తండ్రి మాటను ఉన్న మాటను ఉన్నట్టుగా ఆయన మాట్లాడి ఉన్నాడు. తండ్రిని ప్రత్యక్షముగా ఈ లోకానికి కనపరిచాడు, తండ్రి ప్రేమను తెలియపరిచాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఎవరో ఈ వాక్యములో మనం తెలుసుకోగలము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క స్వరూపమే క్రీస్తు ప్రభు. సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన సర్వసృష్టిలో పాలిభాగస్తుడిగా ఆయన ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో ఏకత్వములో ఉన్నాడు. ఆయన నిత్యుడు, తండ్రితో మమేకమైనటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఆయన మమేకమై ఉన్నాడు, తండ్రితో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. ఆయన అదృశ్యమైనటువంటి దేవుని యొక్క స్వరూపము. ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు, లోకములో తండ్రి చిత్తానుసారం జీవించాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, తండ్రి చిత్త ప్రకారము తన్ను తానుగా బలి అర్పణ కావించుకున్నాడు. అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ప్రేమను కనపరిచాడు. ఆయన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే కుమారుని గురించి వర్ణన, క్రీస్తుని గురించి అక్కడ వర్ణనను మనము గమనించగలం. హెబ్రీ 1:3 చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును కూడా నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి. క్రీస్తు ప్రభువుని గురించి వర్ణనని ఇక్కడ మనం గమనించగలం. ఆయన ఏం చేసి ఉన్నాడో కూడా ఇక్కడ మనం గమనించగలం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, హిజ్ రేడియన్స్ ఆఫ్ గాడ్. ఆయన తేజస్సును ఈ లోకములో ఆయన కనపరిచాడు, ఆ మహిమను చూపించాడు. దేవుని మహిమను ప్రత్యక్షముగా ఈ లోకానికి తెలియపరిచాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమనై ఉండి తండ్రి అయిన దేవుని యొక్క గుణమును ప్రతిబింబింపచేశాడు. ఆయన ఈ లోకానికి తెలియపరిచాడు. తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క దయను, తండ్రి యొక్క కృపను ఈ లోకములో ఆయన ప్రతిబింబింపచేశాడు. తన మహత్తుగల మాట చేత సమస్తమును కూడా నిర్వహించుచు, సమస్తమును క్రీస్తు ఆధీనంలో ఉంచుకొని ఆయన నిర్వహించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. తండ్రి చిత్తానుసారముగా, తండ్రి మాటకు అనుగుణముగా, తండ్రి తలంపునకు అనుగుణముగా ఆయన
కార్యాచరణ చేసినటువంటి వ్యక్తి. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. పాపముల విషయంలో పాత నిబంధనలో ఇచ్చినటువంటి బలి అర్పణ, పాప పరిహారత బలి, అది తాత్కాలికమే, అది పరిపూర్ణమైనది కాదు. మరలా మరలా ఇవ్వవలసినటువంటి అవసరత ఉండేది. కనుక క్రీస్తు ప్రభు తానే పాపముల విషయంలో శుద్ధీకరణ చేశాడు. ఒకే ఒక్క బలియాగము ద్వారా నిరంతరము కూడా నిలిచి ఉండేటువంటి అర్పణను ఆయన అర్పించి ఉన్నాడు. సర్వమానవాళి నిమిత్తము తన్ను తాను శిలువ మీద బలియాగముగా అర్పించుకుని ఉన్నాడు. తన ప్రాణమునిచ్చి ఉన్నాడు. తన పరిశుద్ధ రక్తమును ఆయన కార్చి ఉన్నాడు. ప్రతి ఒక్కని పాపమును తుడిచివేసి ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 చూసినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, సమీపించలేనటువంటి తేజస్సు కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే ఆ యొక్క తేజస్సులో వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు. ఆయన మనుషులు ఎవడునూ కూడా ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు కూడా. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. దేవుని యొక్క తేజస్సును తను కలిగి ఉన్నాడు. ఆయన నిత్యుడు. మరి ఆయన తండ్రి నామానికి మహిమకరముగా జీవించి ఉన్నాడు. ఘనతను తీసుకుని వచ్చి ఉన్నాడు. ఏ విధముగా ఆయన ఘనతను తీసుకుని వచ్చి ఉన్నాడంటే తన బలి అర్పణ ద్వారా తండ్రిని మహింపరిచి ఉన్నాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చాడు. ఒకే ఒక్క బలియాగము ద్వారా సర్వమానవాళికి పాప విమోచన ఆయన కలిగించి ఉన్నాడు. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభువుని చూసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, మరునాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు బలి అర్పణము ద్వారా ఇక పాప పరిహార నిమిత్తమై గొర్రెపిల్లను అర్పించనవసరం లేదు. ఆయన ఒకే ఒక్క బలియాగము ద్వారా పరిపూర్ణమైనటువంటి పాప పరిహారార్థ బలి ఆయన చేసి ఉన్నాడు తన జీవితం ద్వారా. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు మార్గమును సరళం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన పలుకుతున్నటువంటి మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సర్వమానవాళి పాపములను మోయడానికి వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? దివి నుండి భూమికి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన శరీరధారిగా వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఒక సామాన్యుని వలె ఆయన జీవించి ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభు శరీరధారిగా మన మధ్య నివసించినట్లుగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా దేవుడు తన కుమారుని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని యొక్క బిడలుగా ఉండడానికి, దేవుని కుమారులుగా ఉండడానికి ఆయన అర్హతనిచ్చి ఉన్నాడు. ఆ అర్హత కావాలంటే, దేవుని బిడలుగా అర్హత కలిగి ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తుని పాపము నిమిత్తమైన శిలువ మీద చనిపోయాడని నీవు విశ్వసించాలి. క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీవు రక్షించబడతావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి కార్యము నిమిత్తమై క్రీస్తు ప్రభు వచ్చాడు, కార్యాచరణ చేసి ఉన్నాడు. తిరిగి మరలా ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు.
4వ వచనాన్ని మనం చూస్తే దేవదూతల కంటే ఉన్నతమైన యేసునామము. దేవదూతల కంటే కూడా ఉన్నతమైనది యేసునామము. యేసు యొక్క శ్రేష్టతను గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. మరి వారి జీవితంలో క్రీస్తుని గురించి ఇంకను కూడా లోతైనటువంటి అనుభవంలో వారికి తెలియచెప్తూ ఉన్నాడు. ఏ విధముగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారములు కానీ నిబంధన కానీ వాటన్నిటికంటే క్రీస్తు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన ఏ విధముగా ప్రాముఖ్యమైనదో గ్రంథకర్త ఈ యొక్క పత్రికలో స్పష్టముగా తెలియచేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్టమైన నామము కలిగినవాడు. హెబ్రీ 1:4 చూస్తే దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఆయన. దేవదూతలు ఈ లోక మానవాళి నిమిత్తం వారు బలి అర్పణ చేయబడలేదు. మరి పాప ప్రక్షాళన కావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆదాము జీవితం ద్వారా ఏ విధముగా పాపము ప్రవేశించిందో, ఆ మానవుని ద్వారా పాపం ప్రవేశించిందో, తిరిగి శరీరధారిగా మానవునిగా క్రీస్తు వచ్చి ఆ శరీరం ద్వారా పాపమును తొలగించాడు. ఆయన తన పరిశుద్ధ జీవితమును అర్పించాడు. పరిశుద్ధ రక్తమును ఆయన కార్చి ఉన్నాడు. పాపమును తొలగించి ఉన్నాడు. కనుక దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున, మహామహుడైనటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. He finished his work. Whatever assigned to him, he finished it. తండ్రి ఏ పనినైతే అప్పగించాడో ఆయన పరిపూర్ణముగా పూర్తి చేసి ఉన్నాడు. కనుకనే తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చోడానికి అర్హతను పొంది ఉన్నాడు. He finished it. ఒకే ఒక్క బలి అర్పణము ద్వారా తండ్రి దేనినైతే చెప్పాడో దానిని పాటించాడు. తండ్రి మాటకు లోబడి ఉన్నాడు. తండ్రి చిత్తమునకు లోబడి ఉన్నాడు. తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను తన వారికి తెలియపరుచున్నాడు. తండ్రిని ప్రత్యక్షపరిచాడు. తండ్రిని తెలియపరిచాడు. తండ్రి యొక్క ప్రేమను తెలియపరిచాడు. కానీ తనవారు క్రీస్తునందు నమ్మకం లేకుండా వారు ఉన్నారు. మెస్సేగా అనేక మంది గుర్తించలేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు చేసినటువంటి మహోన్నతమైనటువంటి బలి అర్పణ ద్వారా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోడానికి ఆయన అర్హత పొంది ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క నామమును హెచ్చించాడు. ఏ పాపమైతే దేవునికి మానవునికి మధ్య సత్సంబంధమును తొలగించిందో ఆ పాపమును పరిహరించి తన బలి అర్పణ ద్వారా పరిహరించి తిరిగి ఆ శిలువ ద్వారా తండ్రికి మానవునికి మధ్య సంధిని చేసి ఉన్నాడు. ఆయన సంధిని చేసి ఉన్నాడు. కనుకనే దేవదూతల కంటే కూడా ఉన్నతమైన వాడుగా గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనకిచ్చినటువంటి పనిని ముగించాడు. కనుకనే తండ్రి పక్కన కుడివైపున కూర్చున్నాడు. తండ్రి నామానికి మహిమను తీసుకుని వచ్చినాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూద్దాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను
అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఆయన బలాతిశేతము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు. దేవుని యొక్క శక్తి ద్వారా క్రీస్తు ప్రభు లేపబడి ఉన్నాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక ప్రతి అధికారము కంటే కూడా ఉన్నతమైన స్థితిని దేవుడు క్రీస్తుకిచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పమును ఆయన నెరవేర్చాడు కనుక. దేవునికి మానవునికి మధ్య తిరిగి మరలా సమాధానమును చేకూర్చాడు కనుక, ఆ పరిశుద్ధతను వారిలో తీసుకుని వచ్చాడు కనుక, దేవుని యొక్క కుమారునిగా ఆయన కార్యము చేశాడు కనుక అన్నిటికంటే ఉన్నతమైన స్థితిని క్రీస్తు ప్రభువు పొంది ఉన్నాడు. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. ఆయన అన్ని నామముల కంటే కూడా పైనామము క్రీస్తు ప్రభువుకు ఇవ్వబడి ఉన్నది. క్రీస్తే మూలము. తండ్రిని చేరాలంటే క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము. ఆ సత్య వాక్కును నువ్వు గ్రహించాలి. ప్రస్తుత కాలంలో కూడా సువార్త బోధించబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము బోధించబడుతున్నది. ఎవరైతే క్రీస్తు యొక్క మాట విని ఆ మాటకు ప్రతిస్పందించి క్రీస్తుని తన రక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తు పట్ల విశ్వాసమును కనపరుస్తారో వారి జీవితంలో రక్షణ ఉంటుంది. అందుకని క్రీస్తుకు దేవుడు అన్ని నామముల కంటే కూడా పైనామముగా ఆయన ఉంచాడు. ఆయన హెచ్చించాడు. ఎందుకంటే ఆయన తన్ను తాను తగ్గించుకుని తండ్రి పనిని నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడై ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఉన్నతముగా హెచ్చింపబడి ఉన్నాడు. దేవుని పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గించుకొని క్రీస్తు చూపిన మాదిరిని వారి జీవితంలో వారు ఉంచుకోవాలి. ఇక్కడ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు ఎందుకు క్రీస్తుకు పైనామము ఇవ్వబడి ఉన్నదో. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చాడు కనుక, ఆయన తగ్గించుకున్నాడు కనుక, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక, ఆయన మానవుడైనప్పటికీ కూడా సమస్తమైన శోధనలు కూడా ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన రక్తము మాత్రమే సర్వమానవాళి యొక్క పాపమును తొలగిస్తుంది కనుక, ఆ పరిశుద్ధమైన రక్తమును శిలువ మీద కార్చాడు. కనుకనే అతనికి క్రీస్తు ప్రభువుకు ఉన్నతమైనటువంటి నామముగా దేవుడు హెచ్చించాడు. ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు క్రీస్తుని తన కుడిపార్శ్వమున కూర్చుండపెట్టుకొని ఉన్నాడు. ఎందుకు కూర్చుండపెట్టుకొని ఉన్నాడు? తన మాటను, తన చిత్తమును నెరవేర్చాడు కనుక, తన అభిలాషను నెరవేర్చాడు కనుక, తనకు మానవునికి తిరిగి సత్సంబంధాన్ని నెలకొల్పాడు కనుక. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో సహవాసము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక తిరిగి వారి మధ్య సమాధానమును క్రీస్తు వారధిగా ఉండి నెరవేర్చాడు కనుక. 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కుమారుడని పిలువబడేటువంటి ఏకైక వ్యక్తి యేసు. యేసునకు మాత్రమే ఆ అధికారం ఉన్నది. యేసునకు మాత్రమే ఆ అధికారం ఉన్నది. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరైనా ఎప్పుడైనా చెప్పునా. ఎప్పుడు చెప్పలేదు దేవుడు. నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవని
క్రీస్తు ప్రభువుకు మాత్రమే దేవుడు ఆ మాట సెలవిచ్చున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1:4 చూస్తే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. తన కుమారుని యొక్క రాక నిమిత్తము ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడు. మెస్సయ గురించి ప్రవచనాలను మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలము. యెషయా ప్రవచించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తుని గురించి ప్రవచనములను పాత నిబంధన గ్రంథంలో మనము చూడగలము. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాడు. మెస్సయ్య వస్తాడని, తన జనాంగమును ఆయన పరిరక్షిస్తాడని దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ లేఖనములో వ్రాయబడి ఉన్నది. ఆయన ప్రవక్తల ద్వారా ముందుగా మాట్లాడాడు. కుమారుడు వచ్చిన తర్వాత కూడా కుమారుడు దేవుని మాటలను మాట్లాడాడు. ఆయన తను కనపరుచుకున్నాడు, దేవుని మాటలను బోధించాడు. తన శిష్యులకు నేర్పించాడు. ఆయన క్రీస్తుని వెంబడించినటువంటి ఆ 12 మందిని కూడా ఆయన తర్ఫీదిచ్చాడు వారి జీవితాలలో. తమతోనే తీసుకుని వెళ్ళాడు. ప్రతి ఒక్క క్రియను కూడా ఆయన చేసి చూపించాడు. ఒక మాదిరిగా ఆయన ఉండి తన శిష్యులకు చూపించాడు. ఆ మాదిరిని దేవుడు పరిశుద్ధ లేఖనంలో మన కొరకు వ్రాయించాడు. ప్రస్తుత కాలంలో ఆ మాదిరిని మనము అవలంబించాలి, మన జీవితంలో నేర్చుకోవాలి. క్రీస్తుని గురించినటువంటి మాట ఏ విధముగా పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడినదో, క్రీస్తు చెప్పిన ప్రతి మాట కూడా క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నది. క్రీస్తు చూపిన మార్గము వ్రాయబడి ఉన్నది. ఏ విధముగా మానవుడు తిరిగి మరలా దేవుని యొక్క సన్నిధానంలో నిత్య రాజ్యములో ఉంటాడో అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నది. ఆ నిత్యరాజ్యంలో పాలుభాగస్తులుగా ఉండాలంటే మనం ఏమి చేయాలో కూడా క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ లేఖనములందు క్రీస్తు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రవక్తలు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. అపోస్తులు మాట్లాడిన మాటలు చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన కుమారుడిని గురించి లేఖనములు ఆయన వ్రాయించి ఉన్నాడు. 6వ వచనం చూస్తే, యేసును దేవదూతలు ఆరాధిస్తారు. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు కనుక, త్రిత్వములో భాగమై ఉన్నాడు కనుక, త్రిత్వములో ఏకత్వము కలిగి ఉన్నాడు కనుకనే దేవదూతలు ఆరాధిస్తారు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభువారు భూలోకమునకు వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు దేవదూత సమూహము ఆయన గురించి స్తోత్రం చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 చూస్తే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రము చేయుచుండెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారునికి ఇచ్చినటువంటి ఆధిక్యత దేవదూతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానం ఆయన ఇచ్చి ఉన్నాడు. 7వ వచనం చూసినట్లయితే, యేసు దేవదూతల వంటి వాడు కాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను
చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచూ ఉన్నాడు. దేవుని యొక్క దూతలు వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను దేవుడు చేసుకుని ఉన్నాడు. వారు ఆత్మలు, పరిచారం చేయడానికి వారు ఉన్నారు. మరి క్రీస్తు ప్రభువును గమనిస్తే క్రీస్తు ప్రభు దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నవాడు, దైవత్వము కలిగి ఉన్నవాడు, త్రిత్వములో భాగమై ఉన్నాడు, దైవస్వరూపుడు ఆయన. ఆ దైవస్వరూపుడు శరీరధారిగా మన మధ్య వచ్చి ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 1:14 చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి యొక్క మహిమను కనపరిచాడు ఆయన. త్రిత్వములో భాగమైనటువంటి క్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన శరీరధారిగా, దేవుని మాట శరీరధారిగా ఈ లోకములో వచ్చింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు. కృపయు సత్యమును సంపూర్ణముగా కలిగినటువంటి వ్యక్తిగా మన మధ్య ఉన్నాడు ఆయన. మన జీవితంలో ఇస్తున్నటువంటి కృప క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం పొందుకుంటున్నాం. క్రీస్తుకు మాత్రమే అర్హత ఉన్నది. మనకు అర్హత లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి తన కృపను మెండుగా మన జీవితంలో ఆయన ఇస్తున్నాడు. తన సత్యమైన వాక్యమును ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని మాటను తెలియచేశాడు. ఆయన వాక్యమే సత్యము. మనము సత్యమునందు ప్రతిష్ట చేయబడాలి. మనందరం కూడా సత్యమునందు ప్రతిష్ట చేయబడాలి. ఎప్పుడైతే ప్రతిష్ట చేయబడతామో ఆ సత్య మార్గంలో మనం ఉంటామో అప్పుడే క్రీస్తుకు వారసులుగా మనము ఉండగలుగుతాం. 8వ వచనం చూస్తే క్రీస్తుకు శాశ్వతమైనటువంటి సింహాసనము ఉన్నది. క్రీస్తుకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాటలు. నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. న్యాయము కలిగి తీర్పు తీర్చేటువంటి క్రీస్తు ప్రభు. ఆయన సింహాసనము నిరంతరము నిలిచేది, తరతరములకు ఉండేది. నిరంతరమైనటువంటి సింహాసనమును క్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. కీర్తన 46 చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము. పాత నిబంధనలో కూడా ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. దాన్ని కోట్ చేస్తున్నాడు గ్రంథకర్త. దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము. న్యాయమును అనుసరించేటువంటిది. క్రీస్తు ప్రభువారు న్యాయమూర్తిగా ఉంటున్నాడు. ఆయన చెంత ఉన్నప్పుడు అన్యాయమునకు తావు లేదు. నిరంతరము కూడా నిలిచి ఉండేటువంటి సింహాసనం నుంచి న్యాయాధిపతిగా క్రీస్తు ప్రభువారు ఉంటూ ఉన్నారు. 9వ వచనం చూస్తే, క్రీస్తు నీతిని ప్రేమిస్తాడు మరియు అవినీతిని ఆయన ద్వేషిస్తాడు. నీతిని ప్రేమించేవాడుగా ఉన్నాడు, అవినీతిని ఆయన ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆయన నీతిని ప్రేమించాడు. లోకంలో ఉన్నప్పుడు ఆయన నీతి నిమిత్తమే ఆయన ప్రాకులాడాడు. నీతిని ఆయన ప్రేమించాడు, దుర్నీతిని ఆయన ద్వేషించాడు. వేషధారను ద్వేషించాడు, దేవుని మాటకు లోబడిన వారిని గద్దించాడు, వారి హృదయస్థితి నిమిత్తము వారిని గద్దించాడు, వారిని సున్నము కొట్టిన సమాధులతో పోల్చాడు. ఎందుకంటే వారి జీవితంలో దుర్నీతి ఉన్నది కనుక ఆయన ద్వేషించాడు.
వారి జీవితాలలో పైకి ఆరాధించేవారుగా ఉంటున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు లోబడనటువంటి జీవితాలు ఉన్నాయి కనుకనే ఆయన దుర్నీతిని ద్వేషించాడు. నీతి నిమిత్తం ఆయన ప్రయాసపడ్డాడు. నీతిని స్థాపించడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. కనుకనే దేవుడు ఆయనను హెచ్చించాడు. నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. దేవుడు అభిషేకించాడు ఆనంద తైలముతో. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి క్రీస్తు పట్ల విశ్వాసమును కనపరిచి క్రీస్తు ఆజ్ఞకు లోబడి బాప్తిస్మ తీసుకుంటారో వారు క్రీస్తు యొక్క వారసులుగా ఉంటారు. క్రీస్తు మమేకమైన జీవితం వారి జీవితంలో ఉంటుంది. క్రీస్తు నీతి వారి జీవితంలో ఉంటుంది. కనుక క్రీస్తు వారసులుగా వారు ఉంటారు. కీర్తన 45:7 చూస్తే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెరికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. గ్రంథకర్త ఈ వాక్యమును కోట్ చేస్తూ చెప్పి ఉన్నాడు. నీతిని ప్రేమించాడు. నీతి నిమిత్తము ఆకలి తప్పులు కలిగి ఉంటే మన జీవితంలో అది శ్రేష్టమైనది. ఆ నీతి కొరకు ప్రయాసపడాలి. క్రీస్తు నీతిని ఈ లోకములో కనపరచడానికి, ఈ లోకములో అనేకులకు క్రీస్తు నీతిని అందించడానికి సాధనములుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. ఏ విధముగా క్రీస్తు నీతిని ప్రేమించాడో, భక్తి లేనితనాన్ని ఆయన ద్వేషించాడో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ భక్తి లేనితనమును విడిచిపెట్టి నీతిని అనుసరించేవారుగా ఉండాలి. క్రీస్తు కొరకు అనేకులను ఆయన సన్నిధానమును తీసుకొని వచ్చే బిడ్డలుగా ఉండగలగాలి. ఆయన నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ఆయన ద్వేషించాడు. యూదుల జీవితాలలో, ప్రస్తుతం అనేకుల జీవితాలలో కూడా అటువంటి పరిస్థితే ఉన్నది. వేషధారణ కలిగినటువంటి జీవితంలో పైకి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ అంతరంగంలో క్రీస్తును లేనటువంటి స్థితి. పైకి దేవుని బిడలవరే కనపడుతున్నారు, కానీ అంతరంగంలో క్రీస్తు బిడలుగా లేనటువంటి స్థితి. క్రీస్తు మాటకు లోబడనటువంటి స్థితి. క్రీస్తు కొరకు నిలబడలేనటువంటి స్థితి. వెనుదిరిగిపోతున్నారు అంతం అనేక మంది. ఈ లోకం పట్ల ఆకర్షితులుగా వారు ఉంటున్నారు, కానీ పైకి మాత్రము క్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా వారు ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వారి నిమిత్తం ప్రార్థించండి. ఆ విధంగా ఎంతమంది జీవితాలు అయితే ఉంటుందో వారు పరిశీలించుకోండి. క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో మీరు ఉండండి. ఎందుకంటే క్రీస్తు నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ఆయన ద్వేషిస్తాడు. ఆయన గద్దించాడు, పలుమారులు గద్దించాడు. అయినప్పటికీ కూడా వారు అటువంటి వేషధారణ జీవితమని వారు జీవించారు. ఆచారములను పాటించారే కానీ దేవుని మాటకు లోబడకుండా వారు జీవించారు. అటువంటి యూదుల జీవితము నా జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. సున్నము కొట్టిన సమాధి వలె మన జీవితాలు ఉండకూడదు. క్రీస్తు మాట అంతరంగములో పరిపూర్ణముగా ఉన్నటువంటి జీవితం మన జీవితంగా ఉండాలి. అప్పుడు క్రీస్తు మనతో సహవాసం చేస్తాడు, క్రీస్తు మనతో నడుస్తాడు. క్రీస్తు నీతి మన జీవితంలో ఇచ్చి అనేకులను క్రీస్తు కొరకు నడిపించేటువంటి అనుభవంలో మన జీవితాన్ని ఆయన ఉంచుతాడు. తద్వారా దేవునికి మహిమ, నీ జీవితంలో ఆశీర్వాదము ఉంటుంది. 10వ వచనం చూస్తే, క్రీస్తు విశ్వం యొక్క సృష్టికర్త. ఈ సృష్టినంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. 10వ వచనం చూస్తే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆదియందు ఈ భూమికి పునాది వేసినది క్రీస్తు ప్రభు. దేవుని వాక్య ఉన్నాడు ఆయన. ఆదికాండం 1:1 చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు పలికినప్పుడు సమస్తమును సృష్టించబడి ఉన్నది. దేవుని మాట ద్వారా
సృష్టించబడి ఉన్నది. క్రీస్తే దేవుని మాట అయి ఉన్నాడు. ఆదియందు భూమికి పునాది వేసినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. ఆ నిత్యుడు, నిరంతరము నిలిచి ఉన్నటువంటి వ్యక్తి. 11వ వచనం చూస్తే క్రీస్తు నిత్యుడు, నిత్యమైనటువంటి జీవితం కలవాడు, తండ్రితో సహవాసము కలిగినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 11వ వచనాన్ని మనం గమనిస్తే ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవి నిలిచియందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. దేవుడు సృష్టించినటువంటి ఆకాశములు కూడా ఒక దినమున నశించిపోతాయి. కానీ క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాడు. ఎందుకంటే ఆయన నిత్యమైన వాడు కనుక, నిత్య జీవమునిచ్చేవాడు కనుక. క్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు నేనే నిత్య జీవాన్ని అన్నాడు ఆయన. ఆ నిత్య జీవం కావాలంటే ఆయన మాటలు వినమని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేటువంటి సర్వోన్నతులైన దేవుని కుమారుడు. అవన్నీ కూడా వస్త్రం వలె పాతగిలును, అవన్నీ కూడా ఒక దినము నశించిపోతాయి. మరి మానవుని జీవితంలో నశించకుండా ఉండాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తు రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. నిత్యమైన జీవితంలో అప్పుడు నీవు పాలిభాగస్తుని ఉంటావు. యెషయా గ్రంథం 51:6 చూస్తే ఆకాశం వైపు కన్నులెత్తిడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, క్రింద భూమిని చూడు, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, నశించిపోతాయి ఒక దినం. భూమి వస్త్రం వలె పాతగిలిపోతుంది, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. ఒక దినము అందరూ కూడా చనిపోతారు. మరి ఎక్కడ నిత్యము నివాసం ఉంటారు? ఆ నిత్యమైనటువంటి నిత్య రాజ్యములో. మరి ఆ నిత్య రాజ్యములో నీవు పాలిభాగస్తుడిగా ఉండాలంటే నిత్యుడైనటువంటి క్రీస్తుని నీవు కలిగి ఉండాలి. ఆ నిత్యుడైనటువంటి క్రీస్తు రక్తము ద్వారా నీ జీవితము, నీ పాప జీవితము కడగబడాలి. మరి ఆ విధముగా జరగాలంటే క్రీస్తుని నీ రక్షకుడిగా నీవు అంగీకరించాలి. క్రీస్తు మాటకు లోబడి, క్రీస్తు ఆజ్ఞకు లోబడి బాప్తిస్మ తీసుకోవాలి. విశ్వాసము ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు. బాప్తిస్మ ద్వారా క్రీస్తు యొక్క నిబంధనలను నీవు తీసుకుని రాబడుతున్నావు. బికాజ్ యు బిలాంగ్ టు క్రైస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను ముద్రిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తుకు చెందిన వాడవు, క్రీస్తుకు చెందిన దానవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఆ రక్షణ అనేది ఉన్నదా? మరి ఆ రక్షణ అనుభవంలోకి రావాలంటే క్రీస్తు మాటను నీవు విను, స్వార్థను అంగీకరించు, క్రీస్తుని అంగీకరించు, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అర్పించు. మరి అప్పుడు నీవు నిత్యరాజ్యంలో పాలిభాగస్తులు ఉంటావు. ఈ విశ్వాసయాత్రలను వెళుతున్నప్పుడు కూడా ప్రతినిత్యము క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా నీవు ఉంటావో నీవు నిత్యము కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉంటావు. నా నీతి కొట్టివేయబడదు. ఆయన స్థాపించినటువంటి నీతి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది, అది కొట్టివేయబడదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ఎన్నడూ కూడా మారని వాడని 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఆయన. 12వ వచనాన్ని మనం చూస్తే క్రీస్తు ఎన్నడూ కూడా మారనివాడు. ఉత్తరేం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉత్తరేం వలె వాటిని మడిచివేస్తావు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. నిన్న నేడు నిరంతరం కూడా ఆయన ఏకరీతిగానే ఉన్నాడు.
మార్పు లేనటువంటి వాడు, మారని వాడు క్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు, ఆయన దయ ఎన్నటికీ కూడా మారదు. మన పట్ల విస్తారముగా ఆయన కృపనిస్తూ ఉన్నాడు. కేవలము తిరిగి నీవు దేవునితో సత్సంబంధము కలిగి ఉండాలని ఆయన కృపకు పాత్రుడిగా నేను ఉంచుతున్నాడు, సజీవ లెక్కలు నేను ఉంచుతున్నాడు. ఇంకను కూడా నీవు క్రీస్తు లేకుండా, క్రీస్తుని ఎరగకుండా నీ జీవితం ఉంటే ఈ క్షణమే దేవుని యొక్క మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు నిత్యరాజ్యంలో పాలిభాగస్తుడిగా ఉండాలంటే, క్రీస్తు మమేకమైన జీవితం కలిగి ఉండాలంటే ఆయన ఇస్తున్నటువంటి కృపను నీ జీవితంలో అందిపుచ్చుకో. క్రీస్తుని రక్షణగా అంగీకరించు. అని ఎప్పుడు కూడా ఏకరీతిగానే ఉన్నాడు. నీ సంవత్సరములు తరుగువు అని చెప్పుచున్నాడు. అని నిత్యుడై ఉన్నాడు. హెబ్రీ 13:8 చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఈజ్ ఎవర్ లాస్టింగ్ పర్సన్. ఆయన నిత్యత్వములో ఉన్నాడు. ఆయన ముందు ఉన్నాడు, ఈ దినం ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. నిత్యుడై ఉన్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిత్యత్వములో తండ్రితో మమేకమై ఉన్నాడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు. గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. తెలుసుకోండి, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోమని వారికి రాస్తున్నాడు. క్రైస్తవ్యం నుంచి యూదా మతంలోకి వెళ్ళిపోతున్న వారిని, వారి యొక్క జీవితమును తిరిగి మరలా క్రీస్తులో బలపరచడానికి పరిపక్వత నిమిత్తమైన రాస్తూ ఉన్నాడు. శ్రమలో, శోధనలో ఏ విధముగా బలముగా ఉండాలో తెలియపరుస్తున్నాడు ఈ పత్రికలో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్రలో కూడా శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడే అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. ఈ పత్రిక ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రతి అధ్యాయమును కూడా, ప్రతి వచనమును కూడా క్షుణ్ణముగా మనము పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. మరి అటువంటి అనుభవంలో, వాక్యానుభవంలో నీవు ఉన్నప్పుడు ఏ శోధన కూడా నీవు భయపడవు. ఏ పరీక్ష కూడా నిన్ను గెలవకుండా చేయలేదు. ప్రతి పరీక్షలో గెలుస్తావు. ప్రతి శోధనను కూడా జయించి బలమైన విశ్వాస జీవితం నీ జీవితం ఉంటుంది. తద్వారా క్రీస్తు మమేకమై నిరంతరం ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో, నిత్యరాజ్యంలో నీవు పాలిభాగస్తులుగా నీవు ఉండగలుగుతావు. మరి తండ్రి కుడివైపున స్థానము క్రీస్తుది. క్రీస్తు యొక్క స్థానం గురించి గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. హెబ్రీ 1:13 చూస్తే, అయితే నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవరి గురించైనా ఎప్పుడైనా చెప్పునా. ఈస్ గివింగ్ కంపారిజన్. దూతల కంటే కూడా క్రీస్తు ప్రభువు ఉన్నతమైన వాడు. ఎందుకు ఉన్నతమైన వాడో ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని తెలియపరుస్తున్నాడు. ఆయనలో ఉన్న పరిపూర్ణతను తెలియచేస్తూ ఉన్నాడు. నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. తిరిగి మరలా రానే ఉన్నాడు. నీ నా నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన వేచి ఉన్నాడు. ఆయన వేచి ఉన్నాడు. రెండవ రాకలో ఎత్తబడేటువంటి అనుభవంలో నీ నా జీవితాలు ఉండాలి. ఆ విధముగా ఉండాలంటే క్రీస్తు మాటకు లోబడి జీవించాలి. క్రీస్తు మాటలో నివసించేటువంటి అనుభవంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. మరి ఆ విధముగా కుడివైపున కూర్చుండమని దూతలతో ఎప్పుడైనా దేవుడు చెప్తాడా? ఎందుకంటే వారు దేవుని యొక్క సేవకులుగా ఉన్నారు. కింద వచనంలో మనం చూసినట్టు 1 పేతురు 3:20 చూస్తే, ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన ఆరోహణ అయ్యాడు. దూతల కంటే కూడా అధికారము, దూతల మీద అధికారము, ప్రతి శక్తి మీద కూడా ఆయనకు అధికారం పొంది దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సమస్తం మీద అధికారము క్రీస్తుకు ఉన్నది. నీ పరిస్థితి మీద ఆయనకు అధికారం ఉన్నది. నీ జీవితం పైన అధికారం ఉన్నది. కేవలం చేయాల్సింది క్రీస్తును ఆశ్రయించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. ఆయన అధికారానికి నీవు ఒప్పుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే క్రీస్తు అధికారమునకు లోబడి, క్రీస్తు నామమునకు లోబడి, క్రీస్తు మాటకు లోబడి నీ జీవితం ఉంటుందో, నీవు
నిత్యరాజ్యంలో పాలిభాగస్తుగా నీవు ఉండగలవు. క్రీస్తు తన వారసులకు సేవ చేయడానికి దేవదూతలను పంపుతాడు. మరి దేవదూతలు ఉన్నది ఎందుకో గ్రంథకర్త ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు 14వ వచనంలో. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. క్రీస్తు వారసులకు సేవ చేసేవారు దేవదూతలు. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు కారా. క్రీస్తు వారసులకు పరిచారం చేసేటువంటి దేవదూతలు. రోమిలికి రాసిన పత్రిక 8:17 చూస్తే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినలా క్రీస్తు తోడి వారసులము. ఎందరు క్రీస్తు నామమును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులుగా ఉండడానికి దేవుడు అధికారము ఇచ్చాడు. ఆయన కుమారుని ద్వారానే వారసత్వం అనేది వస్తుంది. కుమారుని ద్వారానే దేవుని పిల్లలుగా మనము ఉంటాం. మనము పిల్లలమైతే మనము వారసులము, క్రీస్తు ద్వారా మనము వారసులము, దేవునికి క్రీస్తు ద్వారా మనము వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినలా ప్రతినిత్యం కూడా ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా క్రీస్తు కొరకు మనం శ్రమపడినట్లు క్రీస్తుడి వారసులముగా మనం ఉంటాం, క్రైస్తవులుగా మనం ఉంటాం. నిజమైన క్రైస్తవ జీవితం అది క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తు రాజ్యంలో అనేక ఆత్మలను సంపాదించడానికి శ్రమపడేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తు మాటకు లోబడి, క్రీస్తు అధికారముకు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో క్రీస్తుకు నీవు వారసుడిగా ఉంటావు. కీర్తనలు 34:7 చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. క్రీస్తు వారసులకు సేవ చేస్తున్నది దూతలు. దేవుని యందు భయభక్తులు కల వారి చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది, వారిని ప్రొటెక్ట్ చేస్తుంది. దేవుని యొక్క దూతలు ప్రొటెక్ట్ చేస్తారు. కీర్తనలు 91:11-12 చూస్తే నీ మార్గములంటే నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ది ప్రొటెక్ట్ యూ. నీ సేవ నిమిత్తమే వారు ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుకు నీవు వారసుడివి, వారసురాలివి కనుక. నీ మార్గములన్నింటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ వెళుతున్న ప్రతి మార్గంలో కూడా ముందుగా దూతలను పంపి ఆయన సరళం చేస్తాడు మార్గాన్ని. నీకు రక్షణగా ఉండడానికి వారిని పంపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ జీవితంలో సంరక్షణ ఇవ్వడానికి వారు ఉన్నారు, సేవకులుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈ విధముగా క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని, పరిపూర్ణతను హెబ్రీ క్రైస్తవులకు, యూదా క్రైస్తవులకు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. గ్రంథకర్త తెలియచేస్తున్నాడు, దేవదూతల కంటే ఉన్నతమైన వాడు క్రీస్తు ప్రభువు అని. ఏ విధముగా ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు, ఏ విధముగా దైవత్వమును కలిగి ఉన్నాడు, ఏ విధముగా ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన శ్రమపడి ఉన్నాడు, ప్రతి ఒక్కరి నిమిత్తమైన బలి అర్పణ ఏ విధముగా కావించబడి ఉన్నాడు, తండ్రి అప్పగించిన పనిని ఏ విధముగా ఆయన చేసి ఉన్నాడు, బలి అర్పించి తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఏ విధముగా కూర్చుని ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభువు దైవత్వము కలిగి ఉన్నాడు, త్రిత్వములో ఏకత్వము కలిగి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద కూడా, సమస్తం మీద కూడా అధికారము కలిగి ఉన్నాడు. దేవుని చేత అధికారమును పొందుకొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తమును నెరవేర్చాడు కనుక. తిరిగి రానయ్యున్నాడు. నీ జీవితంలో క్రీస్తుని నీవు వెంబడించకుండా వెనుతిరిగిన అనుభవంలో ఉంటే జాగ్రత్త. క్రీస్తు మాటకు లోబడు, క్రీస్తుని గురించి ఇంకను తెలుసుకో. దేవుని యొక్క వాక్యమును చదువు, అర్థం చేసుకొని వాక్యానుసారం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ జీవితంలో పరిపక్వత కలిగి ఉంటావు. ఆత్మీయ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావు. పరిపక్వత కలిగి ముందున్న జీవితంలో బలముగా
క్రీస్తు కొరకు నీవు నిలబడతావు. మరి ఈ పత్రిక అంతా కూడా క్రీస్తు కొరకు ఏ విధముగా నిలబడాలో కూడా మనకు ప్రస్తావనలోకి వస్తుంది. మన విశ్వాస జీవితమును బలపరుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును వినండి, వాక్యానుసారం జీవించండి. మీరు విన్న వాటిని అనేకులకు తెలియపరచండి. తద్వారా అనేకులకు దేవుని యొక్క వర్తమానమును అందించేటువంటి అవకాశమును అందిపుచ్చుకోండి. ఆ విధముగా క్రీస్తు కొరకు నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. మరి ఏ విధముగా క్రీస్తు అందరికంటే ఉన్నతమైనాడో ఈ మాటల ద్వారా, ఈ వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి విన్న వాక్యం మీ హృదయంలో నూరంతలుగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలు మీరు కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముగింపు ప్రార్థనతో మనము సెలవు తీసుకుందాం. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షించండి మాతో మీరుంచి. మరి ప్రభువా, మరి యొక్క పుస్తకాన్ని ప్రభువా, పత్రికను ప్రభువా, మేము తండ్రి ప్రభువా, తండ్రి నేర్చుకోవడానికి ప్రభువా మీరు చూపిన కృప నిమిత్తమై నీకు స్తోత్రాలయ్యా. మరి తండ్రి హెబ్రీ పత్రిక ద్వారా ప్రభువా, మొదటి అధ్యాయం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రములయ్యా. మరి యొక్క వాక్యము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నాటబడి తండ్రి ప్రభా, వాక్యానుసారం వారు జీవించడానికి ప్రభా, మరి క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని తండ్రి తెలుసుకోవడానికి ప్రభా మీరు చూపిన కృప నిమిత్తమై నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ యందు ప్రభా ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచుతున్నారు ప్రభా. మరి ఆరాధనలో ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి ప్రభా. వాక్యం ద్వారా తండ్రి ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడిన విధానం ప్రభా నీకు స్తోత్రాలయ్యా. మరి ప్రతి ఒక్కరు తండ్రి వాక్యమును తండ్రి సరిగా అర్థం చేసుకుని తండ్రి వాక్యానుసారముగా జీవించే అనుభవంలో తండ్రి బిడ్డలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. మరి మా సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి సభ్యుడు కూడా ప్రభువా నీ యందు ప్రభువా ఉన్నతమైన ప్రభువా ఆత్మీయ స్థితి కలిగి ఉండడానికి ప్రభువా కావలసినటువంటి ప్రభు జ్ఞానము బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. నీ కృపతో వారిని ప్రభువా భద్రపరచండి అయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా ఈ ప్రోగ్రామ్ తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ స్థితి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి నిలువెచ్చని జీవితం ఒకవేళ ఉంటే తండ్రి ఆ నిలువెచ్చని జీవితం నుంచి ప్రభువా వారిని తండ్రి ప్రభువా బలము కలిగినటువంటి ఆత్మీయ జీవితం కలిగినటువంటి బిడలుగా తండ్రి వారిని ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యం ద్వారా బలపరచండి తండ్రి ప్రభువా. నీ కృప చూపిస్తున్న విధానం ప్రభా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఈ యొక్క వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వించమని కోరుచున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నానయ్యా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభా అందరినీ మీరు సంరక్షిస్తున్నారు తండ్రి ప్రభా. నీ కృపను చూపిస్తున్నారయ్యా, నీ ప్రేమను చూపిస్తున్నారు ప్రభా. నీ సంరక్షణలో ప్రభా వారి జీవితాలను తండ్రి ఉంచుతున్న విధానం ప్రభా నీకే స్తోత్రాలయ్యా. ఇంకా తండ్రి బలహీనతలో ఉన్నవారు ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనతను ప్రభువా నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి. వారిని స్వస్థపరచండి ప్రభువా, బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యములో ప్రభువా ఉన్నతమైన స్థితిని వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభు. నీకే స్తోత్రాలు ప్రభువా. నీ కృపకు పాత్రలుగా మీరు ఉంచండి తండ్రి ప్రభువా. మరి తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి చిన్నబిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభువా. సిరి సనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రి చిన్నబిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. మరి ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ప్రతి చిన్నబిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపకు పాత్రలుగా ఉంచండి అయ్యా. చిన్నతనం నుంచి ప్రభు నీ యొక్క జ్ఞానంలో బిడ్డలు ఎదిగినట్లు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నీ దయందును మనుషుల దయందును ప్రభువా వారు ఎదిగినట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. తండ్రి మా యొక్క జీవితములను తండ్రి నీ పాదసన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. ఈ విశ్వాసయాత్రలో ప్రభా మేము వెళుతున్నప్పుడు ప్రభా ప్రతి శోధనలో ప్రభా మాకు బలాన్ని ఇవ్వండి తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. ఇంకను తండ్రి ప్రతి పరీక్షలో కూడా ప్రభా గెలిచేటువంటి అనుభవం మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కొన్ని సమయాలలో తండ్రి మా శక్తి చాలనప్పుడు ప్రభా మీరు తండ్రి మా ముందు నడిపిస్తున్నారయ్యా. మమ్మకు నేర్పిస్తున్నారు ప్రభా. నీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నారు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. మరి నీ వాక్యంలో తండ్రి లోతైన అనుభవంలో తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. విన్న వాక్యమును తండ్రి విడిచిపెట్టక ప్రభా వారి హృదయంలో తండ్రి ప్రభా భద్రం చేసుకుని ప్రభా వాక్యానుసారం జీవించేటువంటి అనుభవంలో తండ్రి మరి విశ్వాసములో బలపరచబడేటువంటి అనుభవంలో తండ్రి వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. మీ కృపలో భద్రపరచండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఆరాధన తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో ప్రభా నీ నామ మహిమార్థమై శ్రేష్టముగా జరిగించుకున్నందుకు నీకే స్తోత్రములు తండ్రి. నీ కృపకు పాత్రలుగా ఉంచి విన్న మాటలను తండ్రి ప్రభా విడిచిపెట్టక తండ్రి వారు తండ్రి వారి హృదయంలో భద్రం చేసుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయండి తండ్రి. వారికి బోధించండి అయ్యా. వారికి నేర్పించండి తండ్రి ప్రభా.
నేర్చుకోవడానికి ప్రభా బిడ్డలు సిద్ధముగా ఉండి ప్రభా ఈ వాక్యమును తండ్రి విని ఉన్నారు ప్రభా వారి జీవితంలో తండ్రి దీని ద్వారా బలమును పొందుకోవడానికి ప్రభా నీ కృప చూపించండి. మరి ఒకసారి ప్రభా ఈ ఆరాధన ప్రభా నీ నా మహిమార్థమై శ్రేష్టంగా మీరు జరిగించుకుని నీకే స్తోత్రములు చెల్లించు. తిరిగి మేము కలి పర్యంతం కూడా తండ్రి నీ కృపలో కాపుతలలో సంరక్షణలో తండ్రి మమ్మల్ని మీరు ఉంచమని మా ప్రభుని ప్రియకుమారైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున వచ్చిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మాడిలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తి మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడైండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.